తెలంగాణలో హింసకు తావులేదని, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే సహించేది లేదన్నారు రేవంత్ రెడ్డి. లొంగిపోయిన మావోయిస్టులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. శాంతి మార్గంలోనే ప్రజా సమస్యలకు పరిష్కారమని ప్రస్తావించారు. లొంగిపోయిన మావోయిస్టులకు కావలసిన వసతులు కల్పిస్తామని అన్నారు. ప్రజా సమస్యలను తీర్చడానికి తమ ప్రభుత్వం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని అన్నారు రేవంత్ రెడ్డి. మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజ్ కల్పిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మొత్తం 124 ఆయుధాలను సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో దేవ్జీ, బడే చొక్కారావు, గన్మెన్లు కూడా ఉన్నారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. దేశంలో ఉన్న ప్రజల మధ్య, జాతుల మధ్యనే కాదు, ఇరు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు కూడా ఆ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్న పరిస్థితులు ఈరోజు ప్రపంచ దేశాలలో మనం చూస్తున్నాం. ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, వివిధ సంఘాలు సంస్థలతో చర్చించడానికి, సంఘాలకు సంస్థలకు గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళు చూపించిన సమస్యల్ని, వాళ్ళు లేవనెత్తిన అంశాలని సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. వాళ్ళ ఆలోచనను, వాళ్ళ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకున్నది. వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు మేము మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్తో కానీ, గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే మేము వాళ్ళకు విజ్ఞప్తి చేసి జైళ్ళలో ఉన్న వాళ్ళతో చర్చిస్తాం. అరెస్ట్ అయి అడవిలో అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపి ఈ దేశంలో నక్సలైట్ల యొక్క సమస్యల్ని, నక్సలైట్లు ప్రజల కోసం కొట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని విశ్వాసం కల్పిస్తే పూర్తి స్థాయిలో సిపిఐ MLని మేము రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. మావోయిస్టు లొంగుబాటు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి వస్తామంటే స్వాగతిస్తామని అన్నారు రేవంత్. ఇప్పటికే కొందరు రాజకీయాల్లోకి వచ్చి రాణించారని అన్నారు. ప్రజాప్రతినిధులు కూడా అయ్యారని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఎవరికైనా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనే ఆసక్తి ఉంటే నిరభ్యంతరంగా కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. విధానాన్ని నిర్ణయించుకునే అధికారము, హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా, లేకపోతే కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడుపుతారా అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛ. దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు వ్యవహరించవచ్చు. మేము ఎవరిని రాజకీయాలకు, ప్రజా సమస్యల్ని పరిష్కరించమని చెప్తున్నాం. రాజకీయ పార్టీలకు వస్తారా రాదా అనేది వాళ్ళ అభిష్టం మేరకు తీసుకునే నిర్ణయము. ఎవరైనా ఇప్పుడు సీతక్క ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు, అట్లానే చాలామంది సానుభూతి పరులు గతంలో పనిచేసిన వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రజాప్రతినిధులు అయ్యిండ్రు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. కొంతకాలం వాళ్ళని ఆ ఆనందాన్ని, ఆ స్వేచ్ఛను ఆస్వాదించని అని, ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటుందో వాళ్ళ ఆలోచన మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు. వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. ఇతర రాజకీయ పార్టీలలో కూడా చేరడానికి అవకాశం ఉంది. వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేరొచ్చు. తెలంగాణ మావోయిస్టు పార్టీతో కీలక పరిణామం చోటు చేసుకుంది.
మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ ఇక లేదని, ఈ కమిటీకి సంబంధించిన మిగిలిన వారందరూ సరెండర్ అయ్యారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమక్షంలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు సంబంధించిన వారు ఇతర కమిటీలన్నింటిలో కేవలం 7 మాత్రమే ఉన్నారని, వారు కూడా త్వరగా సరెండర్ కావాలని పిలుపునిచ్చారు. 24 నుంచి జరుగుతున్నటువంటి లాస్ట్ లిటిల్ ఓవర్ 2 yearsలో 266 మంది బయటకు వచ్చినారు పార్టీని వదిలి. అందులో 4 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 19 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకరు ఆర్సీఎంలు ఉన్నారు, రీజనల్ కమిటీ మెంబర్. అట్లాగే 36 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 131 ఏసీఎస్ ఏసీఎంలు, 530 మంది పార్టీ మెంబర్లు ఉన్నారు. అట్లా ఈ విధంగా 721 మంది లాస్ట్ 2 yearsలో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు, ఇప్పుడు 4 బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో మీకు తెలుసు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అట్లాగే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2025 ఏడాదికి గాను అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా రాజ్వేడ్స్ రాంబాబు, ఉత్తమ నటిగా తెలంగాణ కొత్త కోడలు రష్మిక మందన ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు వరించింది. అక్కినేని నాగేశ్వరరావు అవార్డు జయసుధకు దక్కింది. ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, సింగీతం శ్రీనివాసరావుకు బిఎన్ రెడ్డి అవార్డు, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్కు వరించింది. సి నారాయణరెడ్డి, సుద్దాల అశోక్ తేజ, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్ను ఎంపిక చేశారు. అంతకుముందు జ్యూరీ 2025 సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ప్రజాభవన్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజారమణి, మనీష్ శర్మ, ప్రగతి తదితరులు డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయ్యారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, వేడుక నిర్వహణపై చర్చించారు. బెస్ట్ స్టోరీ రైటర్ గుణశేఖర్ గారు ఫర్ ఇపోరియా. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ అనిల్ రావిపూడి గారు ఫర్ సంక్రాంతికి వస్తున్నాం. బెస్ట్ ఎడిటర్ శ్రీ శేఖర్ ప్రసాద్ గారు ఫర్ మిరాయి. బెస్ట్ కొరియోగ్రాఫర్ శ్రీ ఆటా సందీప్, ఛాంపియన్ మూవీ గిరగిరా సాంగ్. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ తోటతర్ని గారు ఫర్ ఛాంపియన్. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ వై గోవిందరాజు ఫర్ అఖండ 2. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్ సోనవల్లి, శ్రీ అజయ్ కుమార్ నంబాలా ఫర్ ఛాంపియన్. డెబ్యూట్ ఫీచర్ ఫిలిం డైరెక్టర్ శ్రీ సాయి మార్తాన్, లిటిల్ ఆర్ట్స్. అండ్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం గోస్ టు సంక్రాంతికి వస్తున్నాం. ప్రొడ్యూసర్ శిరీష్, డైరెక్టర్ శ్రీ అనిల్ రావుపూడి. ఫ్యూచర్ ఫిలిం ఆన్ సోషల్ మెసేజ్. కేసీఆర్ ఉన్నప్పుడే రాష్ట్రం బాగుండేదని రైతులు అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 2 ఏళ్లలో రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని అన్నారు. హైడ్రా, మూసీ పేరుతో హైదరాబాద్ను నాశనం చేస్తుందని అన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ అయితే విధ్వంసానికి రేవంత్ కేర్ ఆఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అక్కడ రైతులు ఏమంటున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కేసీఆర్ రావాలి అని నేను మీరు అంటలేం. మల్కాపూర్లో పోయి రైతుల్ని పలకరిస్తే గోపాలరావు పల్లెలా మల్కాపూర్లో రైతులు చెప్తున్న మాట ఇది. మల్కాపూర్ మాట కాదు, ఇది ఒక్క గోపాలరావు పల్లె మాట కాదు, యావత్ తెలంగాణ చెప్తున్న మాట. ఈ మాట 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోయింది తెలంగాణ. అభివృద్ధి అంటే ఏందో దేశానికి చేతల్లో చూపించిండు మన నాయకుడు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళటికి కరెక్ట్గా 2 ఏళ్ల 3 నెలలు, 7వ తారీఖే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది. ఇవాళటికి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం క్లైమాక్స్కు చేరింది.
10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ దాఖలైన పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ముగిసింది. ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన పిటిషన్పై స్పీకర్ విచారణ జరిపారు. ఈ విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ ముగియగా వారికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్పై విచారణ ఇటీవలే ముగిసింది. తాజాగా దానం నాగేందర్ పిటిషన్ విచారణ ముగియడంతో ఈ ఇద్దరికి సంబంధించి త్వరలోనే స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. యువతీ యువకులు జీవితంలో స్థిరపడితే తర్వాత పెళ్లిళ్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్లోని చందానగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. పలువురు మహిళలకు ఉత్తమ మహిళా పురస్కారాలను కేటీఆర్ ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పురుషాధిక్యత అడుగడుగునా ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తంలో కూడా పురుషాధిక్యత అనేది అడుగడుగున ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేమీ కాదు. చాలా చాలా సందర్భాల్లో మరి మామూలుగా పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి పోటీ ప్రపంచంలో. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని మరి వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధిస్తే ఒక 100% ఎఫర్ట్ పెడితే మరి ఒక మహిళ అదే రంగంలో రాణించాలి అంటే బహుశా 200% వారు ఎఫర్ట్ పెట్టక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి ఈ నెల 10న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణ కార్యక్రమం జరగనుంది. గోల్కొండ రిసార్ట్లో జరిగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ట్రైనింగ్ ఇవ్వనుంది అధినాయకత్వం. రాబోయే 3 ఏళ్ల పాటు ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఎలా ప్రస్తావించాలన్న దానిపై దిశానిర్దేశం చేయనుంది. ఈ కార్యక్రమం చివరి సెషన్కు గులాబీ బాస్ కేసీఆర్ హాజరై ప్రజాప్రతినిధులకు సూచనలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. నిధుల కేటాయింపు లేకుండా ప్రగతి ప్రణాళికలు సిద్ధం చేయడం వల్ల ప్రయోజనం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇది యాక్షన్ ప్లాన్ కాదు, కాంగ్రెస్ యాక్టింగ్ ప్లాన్ అని విమర్శించారు. ప్రగతి ప్రణాళిక కేవలం మాటల గారడి, మోసం తప్ప మరొకటి కాదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేక రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దీనికి నిధులు ఇవ్వకుండానే ప్రగతి ఎట్లా సాధ్యమవుతుంది? నిధులే లేవు, ప్రగతి సాధ్యం ఎట్లా? కేవలం వార్తల్లో ఉండాలనేటటువంటి తపన తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వారు ఇచ్చినటువంటి 6 హామీల పైన, గ్యారంటీల పైన, 6 గ్యారంటీల పైన ఇప్పటి వరకు అమలు కానటువంటి పథకాల గురించి ఊసే లేదు. వాళ్ళు ఈ 99 రోజుల్లో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 2000 పెన్షన్ని 4000 ఇవ్వాలి. ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2000. భారత్ శరవేగంగా అభివృద్ధి వైపు, సాంకేతికత వైపు దూసుకెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన రైసినా డైలాగ్లో ఆయన పాల్గొన్నారు. త్వరలో ఏపీకి గూగుల్ ఏఐ హబ్ రాబోతోందని అన్నారు. సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వరల్డ్లో ఎక్కడైనా భారతీయులదే హవా అని వ్యాఖ్యానించారు. అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని కొనియాడారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ ముందుకెళ్తోందని చంద్రబాబు అన్నారు. Serving the global community also. 20 years back or 15 years back, from my state, nobody, only limited to America and some other countries. Today, if you name any country, that country, our Telugu community is there, and also Indians are there. They are the best diplomats, and also they are working for the global community, for their welfare. That is the biggest contribution from Indian community, especially on technology side. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ఏకంగా 115 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్లో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర 905 రూపాయల నుంచి 965 రూపాయలకు చేరింది.
అటు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1,961 రూపాయల నుంచి 2,076 రూపాయలకు చేరింది. ఉజ్వల్ పథకం కింద అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. విజయవాడలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీ వ్యాప్తంగా ఈగల్ టీం, పోలీసులు ఉదయం నుంచి పలుచోట్ల కర్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తుండగా ఈగల్ టీం పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ వ్యక్తి. గన్తో కాల్పులు జరిపి పారిపోతుండగా ఆ వ్యక్తిని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. ట్రిగ్గర్ ప్రెస్ చేయకపోవడంతో బుల్లెట్ ఛాంబర్లోకి రాలేదని గుర్తించారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి స్వస్థలం వరంగల్ నేలిగూడూరుగా గుర్తించారు. అతడి నుంచి 9mm టైప్ పిస్టల్తో పాటు 5 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తరలించారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో నెయ్యి కల్తీ జరిగిందని సీఎం ఆరోపణలు చేసినా ఇప్పటివరకు కల్తీ విషయంలో ఏం మార్చారని ప్రశ్నించారు. గతంలో నెయ్యిని సరఫరా చేసిన కేఎంఎఫ్ కంపెనీ ప్రస్తుతం కూడా అత్యధిక ధరకు నెయ్యిని సరఫరా చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. కల్తీ అని చెప్పడానికి నువ్వు ఆరోపణ చేయకి ఆ రోజు అన్నావు. ఆ తర్వాత ఇప్పటికి 24 సెప్టెంబర్ అంటే 25 అయిపోయి 26 ఈరోజు మళ్ళీ మార్చి వచ్చింది. అంటే 1.5 year పైన అయింది. నువ్వు ఏం మార్చావు, ఏమి కొత్తగా ఎక్విప్మెంట్ పెట్టావు, ఏ టెస్ట్ల ద్వారా నువ్వు అప్పటికంటే ఇంకొంచెం క్వాలిటీని రెగ్యులర్ బేసిస్ మీద అసెస్ చేయగలుగుతున్నావు, ఏ టెస్టులు పాస్ అయినందువల్ల వీటన్నిటికీ 716 రూపాయలు ఇస్తున్నావు. ముందు ఉన్న టెస్ట్లే నడుస్తున్నాయి, ముందు ఉన్న క్వాలిటీ స్టిపులేషన్ స్టాండర్డ్స్ అవే నువ్వు అడుగుతున్నావు, అడిషనల్ ఏం లేవు. మరి ఆ రోజు కల్తీ అనుకుంటే ఈరోజు 716 అప్పుడు కల్తీ కాకుండా ఎట్లా పోయింది ఒక క్వశ్చన్. సెకండ్, ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్కు భారీ ఊరట లభించింది. 2 దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. 2002లో హర్యానాకు చెందిన జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతిపై కాల్పులు జరగడం, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం అప్పట్లో సంచలనం సృష్టించింది. డేరా ఆశ్రమంలో జరిగే ఆకృత్యాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయన్ను హత్య చేశారని ఆరోపణలొచ్చాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు 2019లో గుర్మీత్ రామ్ రహీం సహా మరో 3 దోషులుగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డేరా బాబా హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో సాక్ష్యాధారాల లోపాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఆయనపై ఉన్న ఆరోపణలు నిరూపితం కాలేదని స్పష్టం చేస్తూ కేసు నుంచి విముక్తి లభించింది. ప్రస్తుతం డేరా బాబా హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తాజా తీర్పుతో డేరా బాబా అనుచరులు హర్షం వ్యక్తం చేస్తుండగా రామచందర్ కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశనకు లోనయ్యారు. మనం ఇంట్లో తల్లిని ఎలా గౌరవిస్తామో ఇతర మహిళలను సైతం అలానే గౌరవించాలని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. హైదరాబాద్లోని జేఎన్టీయూలో మహిళా భద్రత పురుషుల బాధ్యత అనే లక్ష్యంతో స్టాండ్ విత్ వార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవప్రదంగా మెలగాలని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ సూచించారు. Respect your woman just like how you respect your mother. Simple as that. Keep very simple, okay? మీ మదర్ ఎలాగైతే మర్యాద ఇస్తారో అలాగే అందరు లేడీస్ని అలాగే చూడండి. మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓకే? సో ప్లీజ్ దయచేసి లుక్ ఎట్ ఆల్ ద ఉమెన్ లైక్ యువర్ మదర్స్ అండ్ గివ్ దెమ్ ది రెస్పెక్ట్. ఇరాన్ ఆయుధాలు వీడి లొంగిపోయే సమయం ఆసన్నమైందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ సైన్యం ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని అభినందించిన ట్రంప్ ఇరాన్ సర్వం కోల్పోయిందని కామెంట్ చేశారు. ఇరాన్ ఆర్మీ, నేవీ, కమ్యూనికేషన్ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశామని అన్నారు. యుఎస్ దాడుల్లో ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, వారి దగ్గర ఉన్న 32 షిప్లు కూడా సముద్రంలో మునిగిపోయాయని తెలిపారు. అటు ఇరాన్ లీడర్ షిప్ పైన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి నాయకత్వం కూడా ముగింపు దశకు చేరుకుందని ఎద్దేవా చేశారు. Said I'd give it a 12 to a 15. Their army is gone. They're just about, look, their navy is gone. Their communications are gone. Their leaders are gone.
2 sets of their leaders are gone. They're down to their 3rd set. Their air force is wiped out entirely. Think of it. They have 32 ships. All 32 are at the bottom of the ocean. Other than that, they're doing very well, Coach. Very well. We're doing, our military is doing phenomenally. That's the big thing for this week. We seem to have a new thing every week, but the situation with a very bad and very sick దుబాయ్ ఎయిర్పోర్టుపై మరో దాడి జరిగింది. పొరుగు దేశాలపై దాడి చేయమని ఇరాన్ ప్రెసిడెంట్ ప్రకటించిన కాసేపటికే దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ మిసైల్ విరుచుకుపడింది. ఎయిర్పోర్ట్లో దాడితో భారీ శబ్దం రాగా ప్రయాణికులు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఎయిర్పోర్టుపై దాడి జరగడంతో తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపివేశారు అధికారులు. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. బీరట్లోని హెజ్బుల్లా స్థావరాలను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో 10ల కొద్దీ ప్రాణాలు కోల్పోగా 100ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఈ దాడుల్లో హెజ్బుల్లా ఫైర్ పవర్ కమాండర్ జైద్ అలీ జుమా హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్ తమపై దాడి చేయడంతో హెజ్బుల్లా ప్రతిదాడికి సిద్ధమైంది. ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తూ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలను ఖాళీ చేయాలని తెలిపింది. సరిహద్దుల్లోని 5 కిలోమీటర్ల పరిధి వరకు ప్రజలు ఖాళీ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో హెజ్బుల్లాను అడ్డుకునేందుకు లెబనాన్లోని దక్షిణ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యాన్ని మోహరిస్తోంది. ఇరాన్పై అమెరికా దాడుల డోస్ పెంచింది. అత్యంత శక్తివంతమైన B-2 బాంబర్లను ప్రయోగిస్తోంది. బాలిస్టిక్స్ మిసైల్ లాంచర్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. ఇరాన్ నేవీని టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతోంది. బాలిస్టిక్ మిసైల్ లాంచర్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య థర్ కాంటోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ధురంధర్ 2 మార్చి 19న మూవీ విడుదలకు రెడీ అయింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల చేయనున్నారు. తాజాగా మేకర్స్ ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. పార్ట్ 1ను మించేలా యాక్షన్, క్రైమ్ సీన్స్తో ట్రైలర్ పవర్ఫుల్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్లు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. की मौत के बाद लियाली की सड़कों पर खौफो हरस का माहौल। कई मकामात पर फायरिंग और रॉकेट लॉन्चर के धमाके साफ सुनाई दिए जा रहे हैं। सबसे बड़ा सवाल, रहमान डकैत की मौत के बाद कौन बनेगा लियाली का बादशाह? T20 ప్రపంచ కప్ వరుసగా రెండోసారి సాధించేందుకు టీమిండియా కేవలం 1 అడుగు దూరంలోనే ఉంది. వాంఖడేలో ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్స్లో ఫైనల్స్కు దూసుకువెళ్లిన భారత్ రేపు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో తుదిపోరులో అమితుమి తేల్చుకోనుంది. గత 2 మ్యాచ్ల్లో బలమైన జట్లతో తలపడి ఫైనల్కు చేరిన టీమిండియా అదే జోరు కంటిన్యూ చేసి 3వ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. గత మ్యాచ్ల అనుభవాలను బట్టి చూస్తే భారత్ ఆట తీరుతో పాటు వ్యూహాలు మార్చక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.